బడ్జెట్ కు వారం రోజుల ముందు దేశంలోనే అతిపెద్ద కంపెనీ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ నష్టాన్ని చవిచూసింది. స్టాక్ మార్కెట్ లో కంపెనీ షేర్లు పడిపోయిన కారణంగా కంపెనీ మార్కెట్ క్యాప్ నుంచి దాదాపు 75,000 రూపాయల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ 74,969.35 కోట్ల రూపాయలు తగ్గి 16,85,998.34 కోట్ల రూపాయలకు చేరుకుంది. 5 రోజుల్లో 75,000 రూపాయల కోట్ల రూపాయల నష్టం కావడంతో కంపెనీ తీవ్రంగా ప్రభావితమైనట్లు సమాచారం. మరోవైపు ఎల్ఐసి, ఎస్బీఐ మార్కెట్ క్యాప్ లో కూడా భారీ క్షీణత కనిపించింది. దేశంలో రెండో అతిపెద్ద రుణదాత ఐసిఐసిఐ బ్యాంక్ మార్కెట్ క్యాప్ కూడా క్షీణించింది. అయితే గత వారం దేశంలోని 10 అత్యంత విలువైన కంపెనీలలో 4 కంపెనీలు సంయుక్త మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,25,397.45 కోట్ల రూపాయలు క్షీణించింది. మరోవైపు దేశంలోని టాప్ 10 కంపెనీలలో 6 కంపెనీల మార్కెట్ క్యాప్ పెరిగింది. ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ లో ఏకంగా 58,554.88 కోట్ల రూపాయలు పెరిగింది. దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీలలో ఒకటిగా ఉన్న ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాప్ లో అత్యధిక పెరుగుదల కనిపించింది. టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎయిర్టెల్, ఐటీ, హెచ్యుఎల్ మార్కెట్ క్యాప్ లో పెరుగుదల కనిపించింది. గత వారం బీఎస్ఈ సెన్సెక్స్ 428.87 పాయింట్లు లేదా 0.55% పడిపోయింది. నిఫ్టీ 111 పాయింట్లు లేదా 0.47% పడిపోయింది.